చేస్తూ ఇంకా చేయాలనేటువంటి భావంతో ముందుకు సాగుతున్నటువంటి యువ ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని తమ సందేశం అందించాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ముందుగా ఈ సంస్థను ఏర్పాటు చేసి, భారతీయ సంస్థను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ దేశంలో జాతీయ భావాన్ని పెంపొందే కృషి చేస్తున్నటువంటి మిత్రులు ఈదర హరిబాబు గారిని, యువకుడు ఈదర భరత్ని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. మేము ఇందాక ఆ బొమ్మలు చూస్తూ ఉంటే మిత్రుడు మురళీమోహన్ గారు, నేను మా ఇద్దరికి మళ్ళీ అనిపించింది. 13 ఏళ్ల వాళ్ళు, 14 ఏళ్ల వాళ్ళు, 15 ఏళ్ల వాళ్ళు, ఇంకా చిదిమిన పాల్గొర బొగ్గలతో ఉన్నవాళ్ళు, పసిప్రాయాన్ని వదలిన వాళ్ళు, విప్పారిన కళ్ళతో లోకాన్ని చూడవలసిన వాళ్ళు, భరతమాత అని చెప్పని ప్రాణాలు కోల్పోయారు. నాకు అదే ఆలోచన గత 15-20 నిమిషాలుగా సాగుతున్నది. ఎందుకు ఇంతమంది అంత ఆవేశంతో ఆనాడు దేశం కోసం త్యాగాలు చేశారు? దాని వెనకాల 3 కీలకమైన అంశాలు ఉన్నాయి ఆనాటి జాతీయతకి, దేశభక్తికి. ఒకటి, తెల్లవాడి జాత్యహంకారానికి ఎదురుగా మేము మీతో ఏ రకంగానో తక్కువ కాదు మీతో పోలిస్తే అని చెప్పని ఆ పౌరుషం తన్నుకొచ్చి పోరాడినవాడు. రెండోది, కొన్ని వేల సంవత్సరాల చరిత్రకి, సంస్కృతికి వారసులం కాబట్టి మీకంటే మాకు గొప్ప చరిత్ర ఉన్నది అని గత వైభవాన్ని గుర్తు చేస్తూ, మనలో స్ఫూర్తిని కలిగిస్తూ, ఆత్మన్యూనత స్థానంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు చాలామంది పోరాడబట్టి కల్చరల్ అటావిజం, గతంలోకి వెళ్ళి ఆ సంస్కృతి నుంచి స్ఫూర్తిని పొందే ప్రయత్నం జరిగింది. మూడోది, భరతమాతని ప్రజలున్న దేశంగా కాకుండా ఒక మాతగా, ఒక దేవతగా కొలిచేటువంటి ఒక ఆరాధన అనేది మౌలికంగా ఉన్నటువంటి అంశంగా ఉన్నటువంటి దేశభక్తి వచ్చింది, స్వతంత్రం వచ్చింది. ఈవేళ ఆ దేశభక్తిని మరింత పదును పెట్టాలి. ఇప్పుడు కూడా మళ్ళీ బోలో భరత్ మాతాకి జిందాబాదో జై అని చెప్పంటే ఉపయోగం లేదు. ఇప్పటికి కూడా తెల్లవాడిని తిట్టే దేశభక్తి ప్రయోజనం లేదు. ఇప్పటికి కూడా గత వైభవాన్ని చాటి చెప్పే దేశభక్తి ఉపయోగం లేదు. ఈవేళ దేశభక్తికి కొత్త అర్థాన్ని ఇవ్వాలి. నేను భారతీయాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల్ని, ముఖ్యంగా విద్యార్థిని కోరుతుందని, ఆధునిక ప్రపంచంలో ఈ దేశభక్తి కొత్త అర్థాన్ని ఇవ్వకపోయినట్టయితే ఇది మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా కొంతకాలం పోయాక దానికి విలువ ఉండదు. మొట్టమొదటిది, కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకి అతీతంగా ఈ దేశంలో మనమంతా ఒకే పౌరులం అన్న విషయాన్ని మళ్ళీ 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 గుర్తు చేయాలి. గత 74,000 సంవత్సరాలుగా ఈ దేశంలోకి ఎన్నో రకాల జాతులు వచ్చినాయి. అందరూ వలస వచ్చిన వాళ్ళే. ఈ దేశంలో ప్రజలంటే ఎవరు లేరు. ప్రపంచంలో ఎక్కడ ఏ మనిషి ఉన్నా కూడా ఆఫ్రికా ఖండంలోంచి వచ్చాడు. మనందరం అమెరికా నుంచి, ఏషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూరప్ నుంచి, అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి కొందరు ముందు, కొందరు తర్వాత. కానీ అన్ని రకాలైనటువంటి ఈ సాంప్రదాయాల్ని, ఆలోచనల్ని, భావాల్ని చాలా తేలిగ్గా అంతర్లీనం చేసుకుని కలిపి ఉంచినటువంటి ఏకైక గడ్డ ప్రపంచంలో ఈ భారతదేశం. మనం గర్వించాల్సింది ఏమన్నా ఉంటే అందుకోసం అని చెప్పి దాన్ని విస్మరించి, ఈ వైవిధ్యాన్ని విస్మరించి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల మనుషులకి, అన్ని భాషలకి, అన్ని ప్రాంతాలకి ఈ దేశంలో సమ హక్కుతో మనగలిగే హక్కుందని గుర్తించకపోతే ఇది భారతదేశం కాదు. రెండోది, అది జరగాలని చెప్పంటే అసూయని మనం నిర్జించాలి. నా సమస్యలకు వాడెవడో కారణం, అది భాష కారణంగా కావచ్చు, మతం కారణంగా కావచ్చు, ప్రాంతం కారణంగా కావచ్చు, కులం కారణంగా కావచ్చు. నా సమస్యకు మరొకటి కారణం అని చెప్పడం అంత తేలికైన పని ఇంకొకటి లేదు ప్రపంచంలో. కానీ నా సమస్యలకు కారణం నేను బాధ్యత తీసుకుంటాను. నా బతుకుని, నా చుట్టూ ఉన్న బతుకు బాగు చేస్తాననేటువంటి ఆత్మగౌరవం, పౌరుషం ఉన్నటువంటి జాతి కావాలి. కానీ అసూయ, నీరసం ఉన్న జాతి మనకు అక్కర్లేదు. మూడోది, ఈ దేశంలో అపారమైన పేదరికం అన్నది. ఈ పేదరికాన్ని ఎట్లా పంచాలని చూస్తున్నాం కానీ సంపద ఎట్లా పెంచాలని చూడాల.
పేదరికాన్ని పంచే జాతి కాదు కావాల్సింది, నిజమైన సంపద. ఇందాక వారి పేరు మర్చిపోయాను, భరత్ గారు ఓ చక్కటి డైలాగ్ వినిపించారు. అలాంటి డైలాగుల్లో, ఆ సినిమాల్లో, ఆ నాటకాల్లో ఏమిటి, డబ్బు సంపాదించడం చాలా పాపం అని. సాయి గారు డైలాగ్లో డబ్బు సంపాదించడం అంటే చాలా, మన పుస్తకాల్లో, మన నాటకాల్లో, మన సినిమాల్లో అంటే చాలా కాలంగా మనం చూస్తవచ్చు. ఎందుకంటే డబ్బు అంటే ఒకటి ఇంకొకటి దగ్గర దోచుకుంటే తప్ప డబ్బు రాదు అని నమ్మాము. కానీ డబ్బు వేరు, సంపద వేరు. సంపద అనేది సమాజంలో 10 మంది అవసరాలని తీర్చేది, అందుకు కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసేది. ఆ సంపద పెంచకపోతే జాతిలో పేదరికం పోదు. కాబట్టి పేదరికం స్థానంలో సంపద కావాలి ఈ దేశంలో. నిజమైన సంపద, అనార్జిత వ్యక్తం కాదు, నిజమైన సంపద కావాలి. అది దేశభక్తి. ఈ దేశంలో సంపద ఎవరు పెంచితే, 10 మంది అవసరాలు ఎవరు తీరిస్తే వాళ్ళు నిజమైన దేశభక్తులుగా మనం గుర్తించాలి. అవకాశాలు అందరికీ అందేటువంటి దేశం కావాలి. దేశభక్తి కావాలి అని చెప్పంటే, ఈ దేశంలో అందరినీ ఈ దేశభక్తులు భాగస్వాముల్ని చేయాలని చెప్పంటే, ఏ కులంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన పుట్టినా అందరికీ అవకాశాలు వస్తాయన్న విశ్వాసాన్ని కలిగించే జాతి కావాలి. అంటే అందరికీ చదువు రావాలి. కేవలం కొందరు తల్లుల బిడ్డలకు మాత్రమే మంచి చదువు వచ్చే అవకాశాలు వస్తే దేశభక్తి ఉండదు, దేశం మిగలదు. చివరగా, వ్యక్తులకు బానిసలుగా ఉండేటువంటి రాజ్యం స్థానంలో చట్టమే పాలించే రాజ్యం కావాలి, చట్టబద్ధ పాలన కావాలి. ఇవన్నీ జరగాలి అని చెప్పంటే దేశభక్తి కొత్త అర్థాన్ని ఇవ్వాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి అని చెప్పి గురజాడన్న మాటకి అంతరార్థాన్ని గుర్తించాలి. అలాంటి జాతీయతని ఈ భారతీయం పెంపొందిస్తుందని చెప్పి ఆశిస్తూ, అందుకు ముందుకు వస్తున్నటువంటి ఈ చిన్నారుల్ని మనసారా అభినందిస్తూ, ఇందాక అధ్యక్షుల వారు నన్ను యువకుడు అన్నారు. మన దేశం దురదృష్టం. మేమందరం మీ అందరికీ పగ్గాలు ఇచ్చి ఈ దేశాన్ని మీరు ఇంకా కాపాడుకోండి అని చెప్పాలి. 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు మీ అందరూ 70% జనాభా ఉన్నారు. బతకబోయే కాలంలో మీ వాటా 94%. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం, మా అందరి వాటా బతకబోయే కాలంలో 6%. ఇంకా మేము కూడా వాళ్ళం ఏమిటి, మేము వెళ్ళకోవాల్సిన వాళ్ళం. ఏమన్నా మాకు అనుభవం ఉంటే, మాకేమైనా విజ్ఞత ఉంటే మీకు పంచి మిమ్మల్ని పెద్దవాళ్ళుగా చేయవలసిన వాళ్ళం. కాబట్టి నిజమైన యువత ముందుకు రావాలి. ఈ దేశంలో వ్యక్తి సుఖాన్ని సమాజంతో సంధానించాలి. ఈ దేశంలో అందరికీ అవకాశాలు ఉండాలని చెప్పని మనందరం పోరాడాలి. చాలా త్వరలో అలాంటి దేశానికి బీజం పడుతుందని చెప్పని ఆశిస్తూ, ఈ భారతీయ సంస్థని, ఈదర్ హరిబాబు గారిని, భరత్ని, వారందరి మిత్రుల్ని మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు